పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనము నుంచి 9వ వచనము వరకు. విత్తువాడొకడు విత్తనములు చల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వారిని తినివేశెను. మరికొన్ని చాలనంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల్లో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేశెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 15వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పూజా పఠనాలు దేవుని యొక్క వాక్యాన్ని విత్తువాని యొక్క ఉపమానముతో పోల్చి ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సాతానుకు 3 కొడుకులంట. ఒకడి పేరు రాడు, రెండవ వాడి పేరు వినడు, మూడవ వాడి పేరు చేయడు. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి రాడు, వచ్చినవాడు వినడు, ఒకవేళ వినినా ఖచ్చితంగా చెయ్యడు. దేవునికి కూడా 3 కొడుకులు. మొదటివాడు వస్తాడు, రెండవ వాడి పేరు వింటాడు, మూడవ వాడి పేరు చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వస్తాడు, రెండవది శ్రద్ధగా వింటాడు, శ్రద్ధగా వినినటువంటి దానిని చేస్తాడు అని దేవుని యొక్క కొడుకులు చేసేటటువంటి పని. మన అనుదిన దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో సాతాను కొడుకులుగా జీవిస్తున్నామా, లేకపోతే దేవుని కొడుకుల్లాగా జీవిస్తున్నామా? ప్రియులారా, దేవుడు యొక్క హస్తము మన మీద పడితే మన యొక్క జీవితాలు శ్రేష్టమైనటువంటి దీవెనల చేత నింపబడతాయి. ఒకసారి ఒక ముసలాయన తన దగ్గర డబ్బులు లేవని తెలిసినప్పుడు తన ఇంటిలో ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా వేలం పాటకు పెడతాడు. అందరూ కూడా చాలా తక్కువ ధరకు కొనుక్కుంటూ ఉన్నారు. ప్రియులారా, అతని దగ్గర పురాతన కాలానికి సంబంధించిన ఒక స్పానిష్ గిటార్ అనేది ఒకటి ఉంది. అది బూజు పట్టుకుపోయి ఉంది, మురికితో ఉంది. దాని విలువ ఆ ముసలాయనికి తప్ప, ఆ ఇంటి యజమానునికి తప్ప మిగిలిన వారికి తెలియదు. అందరూ కూడా అన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు. ఈ స్పానిష్ గిటార్ను కూడా తీసుకొచ్చి, అయ్యా ఇది కూడా కొనుక్కోండి అంటే అందరూ కూడా దీనికి ఎంత కొనుక్కుంటాం, ఒక 100 రూపాయలకి ఇచ్చేసేయి అంటారు. 100 రూపాయలకి ఇచ్చేయండి అని అన్నప్పుడు ముసలి తాత తల్లడిల్లిపోయాడు. అయ్యా ఇది చాలా ఖరీదు చేస్తుంది అయ్యా అంటే, లేదు ఇది 100 రూపాయలు, మహా అయితే 200 రూపాయలు. అయితే ప్రియులు అందరూ కూడా 100 200కి చెప్తూ ఉంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చి, ఆగండి ఇదేమిటో నేను చూస్తానని చెప్పి దానిని తీసుకొని మురికిని తీసేసి బూజును దులిపి తంత్రులను సరిచేసి తీగలను మేటటం ప్రారంభించాడు. సంగీత ప్రతిధ్వనులను ఆయన అక్కడ ఉన్నటువంటి చోటంతా కూడా, ప్రదేశం అంతా కూడా వెదజల్లటం ద్వారా ఆ సంగీతము చూపరులను ఆకర్షించింది. అందరి యొక్క కళ్ళు, అందరి యొక్క చెవులు ఆ స్పానిష్ గిటార్ మీద పడ్డాయి. ఆగండి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఈ స్పానిష్ గిటార్ నుంచి వస్తుంది. అయ్యా అది నాకు కావాలి అని అందరూ కూడా ఎగబడ్డారు. అప్పుడు అన్నారు, ఇప్పుడు వేలం పాట మొదలు పెట్టండి. ప్రియులారు మొదలు పెట్టారు.
రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000 రూపాయలు, ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే 10 లక్షల రూపాయల దాకా వెళ్ళిపోయింది ప్రియులారా. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అయ్యా ఇది 100 రూపాయలు కూడా విలువ చేయదు అనుకున్నటువంటి ఈ స్పానిష్ గిటారు 10 లక్షల రూపాయలకి ఎలా వెళ్ళిందయ్యా అంటే, ఆ తాతగారు చెప్పినటువంటి మాట, ఏమీ లేదండి, ఒక మహానుభావుడి చేయి దీని మీద పడిందండి అన్నాడు, అందుకే దాని విలువ పెరిగింది అన్నాడు. పిల్లరా, ప్రభు యొక్క చేయి మన మీద పడితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. ప్రభు యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుంది అని అంటే మనకి వాక్య రూపంలో వస్తుంది. దివ్య బలి పూజలో పాల్గొవటము, దివ్య సప్రసాదాన్ని లోకొనుట వలన ప్రభు మన మీదకు వస్తూ ఉంటాడు, మనలోనికి వస్తూ ఉంటాడు. ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త వానా మంచు యొక్క ఉపమానాన్ని చెప్తున్నాడు. వానా మంచు ఏం చేస్తాయి? మొదటిది, వానా మంచు ఆకాశము నుంచి భూమిల మీదకు వస్తాయి, వచ్చి ఏం చేస్తుంది? భూమిలోనికి చొచ్చుకొని పోతుంది. మూడవది ఏం చేస్తుందంటే భూమిని సారవంతం చేస్తుంది. నాలుగవది ఏం చేస్తుందంటే ఆవిరి రూపంలో తిరిగి పైకి వెళ్ళిపోతుంది. అలాగే దేవుని వాక్యం కూడా పైనుంచి వస్తుంది. రెండవది మనుషుల హృదయాలలోకి చొచ్చుకొని పోతుంది. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలింపచేస్తుంది, తిరిగి దేవుని వద్దకు చేరుతుంది. ఎంత మంచి పోలిక! దేవుని యొక్క వాక్యాన్ని వాన మంచుతో పోల్వటం. ఇక 2వ పట్టణంలో పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనంలో నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశము, దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ప్రియుల, కొత్త భూమి, కొత్త ఆకాశము, దేవుని యొక్క వాగ్దానం, వీటన్నిటిని కలిపి నూతన సృష్టి అంటారు. ఈ నూతన సృష్టి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ నూతన సృష్టిలో ఇక పాపము, శాపము ఉండవు, నీతి మాత్రమే ఉంటుంది. పౌలు గారు యొక్క మాటలు ఏమిటంటే, ప్రస్తుతానికి ఈ భూమి మీద ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఎవరితో ఉంటున్నాం? ఎవరి మాట వింటున్నాం? ప్రియులారా, ఒకసారి ఒక సింహం ఆకలితో ఉండి నక్క కనపడితే, నక్కను ఏమీ దొరకట్లేదు కదా, నక్క మాంసం ఎవడు తినడం, ఏదైనా దొరికిందని నక్కను తిందాం అనుకునే లోపల నక్కంది, అయ్యా నన్ను తినమాకయ్యా, నీకు దండం పెడతా అంటే సింహం అంది, సరే నేను తినటానికి ఎవరినైనా తీసుకురా అని చెప్పింది. నక్క వెళ్ళి దుప్పి కనపడితే దుప్పితో చెప్పింది, దుప్పి, సింహము యొక్క వయసు అయిపోయిందంట, సింహము తన తర్వాత రాజుని ఎవరిని చెయ్యాలని నన్ను అడిగింది, నేను అప్పుడు నీ పేరు చెప్పాను, రా నేను రాజుని చేస్తానంటున్నాడు సింహం అంటే. నిజమా అంది. నిజమేరా. దుప్పి వెళ్ళంగానే సింహం ఒక్కసారిగా దుప్పి మీదకు దూకి దాని కొమ్ములను పట్టుకొని లాగింది. భయపడిపోయి దుప్పి కొమ్ములు ఇరిగిపోయి అనుకొని ఎరగొట్టుకొని పరుగులు తీసింది. నక్క వెనకనే వచ్చింది దుప్పి వెనక. దుప్పి కోప్పడింది, ఏంటి నన్ను రాజుని చేస్తానని చెప్పి ఆహారంగా వేస్తావా? నక్కందే, నన్ను ఎంత అపార్థం చేసుకుంటున్నావు దుప్పి, ఎందుకు కొమ్ములు తీసేసిందో తెలుసా సింహం? నువ్వు రాజు అయితే నీ నెత్తి మీద ఏం పెట్టాలి? కిరీటం పెట్టాలి. కొమ్ములుంటే కిరీటం పెట్టడం కుదిరిద్దా? కుదరదమ్మా. అందుకే కొమ్ములు తీసేశాడు. నిజమేనా? నిజం రా. మళ్ళీ దుప్పి ఎప్పుడైతే వెళ్ళిందో ఒక్కసారిగా మళ్ళీ సింహం దూకింది. అమ్మో, ఈసారి నాకు నమ్మకం లేదని మళ్ళీ పరుగులు తీసే లోపల సింహం దుప్పి యొక్క తోక పట్టుకుని పీకింది. ఈసారి సమస్య లేదు, నక్క నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నీ అంతు చూస్తా. నక్క మళ్ళీ అంది, ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? ఎందుకు తోక పీకిందో తెలుసా? నువ్వు రాజు అయిన తర్వాత దేని మీద కూర్చుంటావు? సింహాసనం మీద. సింహాసనం మీద కూర్చున్నప్పుడు తోకుంటే బాగుంటుందా? అందుకే తోక పీకేసింది. అవునా? నిజమా? నిజం. సరే అని చెప్పి
మళ్ళా వెళ్ళే లోపల ఎవరైనా 1-2 అవకాశాలు ఇస్తాడు. మూడోసారి సింహం వదిలిపట్ల పేక పట్టుకొని పిసికి చంపి తినేసింది ప్రియుల. లేనిపోని ఆశల వెనుక మనం వెళ్తూ ఉంటాం ప్రియమైనటువంటి బిడ్డల. పాపంలో ఉంటాం, శాపంలో ఉంటాం, బాధలతో ఉంటాం, వ్యాధులతో ఉంటాం, కష్టాలతో ఉంటాం, నిరాశ నిస్పృహలతో ఉంటాం. కానీ ఈ శ్రమలన్నింటి తరువాత వచ్చేటటువంటి ఫలితం గురించి మనందరం కూడా ఎదురు చూడాలి. పౌలు గారు యోహాను గారు రాసినటువంటి లేఖలో 16వ అధ్యాయం 21వ వచనంలో, స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడింది, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. శ్రమలు, బాధలు వీటన్నింటికి తరువాత వచ్చేటటువంటి ఆనందం కోసం ఎదురు చూడాలి. ఆనందం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? ప్రియులారా, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన తరువాత బిడ్డను చూచి ఆనందపడుతుంది. రైతు శ్రమించి 6 నెలల్లో 7 నెలల్లో శ్రమించి కోతకాలం వచ్చిన తర్వాత పంట చేతికి వచ్చినప్పుడు ఆనందపడతాడు. విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత పరీక్ష ఫలితాలను చూసుకొని ఆనందపడతాడు. విశ్వాసి కూడా తన శ్రమల తరువాత వచ్చేటటువంటి ఆత్మీయ ఫలాలను చూసి ఆనందపడాలి. ప్రియుల, శ్రమలు పడాలి, కష్టాలు పడాలి. ఒకసారి 2 కప్పలు పాలల్లో పడిపోయి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈదలేక ఉంటుంటే ఒక కప్ప, నేను ఇంకా ఈదలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతానంటే, రెండవ కప్ప అంది, లేదు మిత్రమా, ఈదు అంటే నా వల్ల కాదు. అది నీళ్లు తాగి చచ్చిపోయింది. రెండవ కప్ప మాత్రం ఈదుతూ ఉంది. ప్రియులార, పాలు ఈదగా చిలకగా దేనిగా మారుతుంది? వెన్నగా మారుతుంది. వెన్నగా మారిన తర్వాత ఆ వెన్న పైకి వచ్చినప్పుడు కప్ప వెన్న మీదకి వచ్చి దుబుక్కున దూకి ప్రాణాలను కాపాడుకుంది. ప్రియులార, మన శ్రమలు, బాధలు తరువాత వచ్చేటటువంటి ఆశీర్వాదము చాలా గొప్పది. ప్రియులార, ఇకపోతే మనం కష్టే ఫలి, పిండి కొలది రొట్టె, ఎంత చెట్టుకంత గాలి అంట. ఈ నానుడులన్నీ కూడా యథార్థం. వీటిని బట్టి మన జీవితం ఉంటుంది. మనం వీటిని అన్నిటినీ కూడా పాటిస్తే. ఇక 3వది సువార్త పట్టణంలో మనం విత్తువాని ఉపమానాన్ని గురించి వింటున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మొత్తం 39 ఉపమానాలను మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలను చూస్తాం. ఈ 39 ఉపమానాలలో 7 ఉపమానాలు 3 సువార్తలలో ఉన్నాయి. విత్తువాని ఉపమానము 3 సువార్తలలో ఉంది. ఈ 7 ఉపమానాలు ఏమిటి అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వచ్చే 7 ఉపమానాలు ఏమిటి అనంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం వరకు విత్తువాని ఉపమానము, 24వ వచనము నుంచి 30వ వచనం వరకు గోధుమలు కలుపు గింజలు అనే ఉపమానం, 31వ వచనము 32వ వచనము ఆవగింజ ఉపమానం, 33వ వచనము నుంచి 35వ వచనం వరకు పులిసిన పిండి ఉపమానము, 44వ వచనంలో పొలములో దాచబడిన ఉపమానం, 45, 46 వచనాల్లో ఆడిముత్యం ఉపమానం, తరువాత మంచి చేపలు, చెడు చేపలు అనేటటువంటి ఉపమానాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఉపమానము అంటే ఏమిటి? ఇహలోక కథ, పరలోక భావం, సైట్ అండ్ ఇన్సైట్. ఈ లోకంలో జరుగుతున్న దానిని పరలోకముతో పోల్చి చెప్పటం. ఉపమానంలో ఏమేమి ఉంటాయి అంటే, సందర్భం ఉంటుంది, సన్నివేశం ఉంటుంది, సందేశం ఉంటుంది. సెట్టింగ్, స్టోరీ అండ్ సేయింగ్. ప్రభువు ప్రజల దగ్గరికి వెళ్ళి సందర్భానుసారముగా సన్నివేశాన్ని బట్టి సందేశాన్ని ఇచ్చాడు ప్రభు. ఈరోజు ప్రియులార, ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుంటే, ఇంటి నుండి